సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసినంత మాత్రాన సరిపోదు. మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే బెల్ ఐకాన్ వస్తే చూసారా, ఈ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎల్టీఈ, వోల్టీ, విఐఎల్టీకి మధ్యలో తేడా మాట్లాడదాం. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఎల్టీఈ అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్, వోల్టీ అంటే వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్, విఐఎల్టీఈ అంటే వీడియో ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఓకే, సో ఈ మూడింటి మధ్యలో తేడా గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఏంటంటే మనం దానికంటే ముందున్న కొన్ని జనరేషన్స్ గురించి మాట్లాడదాం. దానిలో ఫస్ట్ జనరేషన్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఫస్ట్ జనరేషన్లో మనకు మొబైల్స్ ఎలా ఉండేవి అని అంటే ఓన్లీ మాట్లాడుకోవడానికి మాత్రమే పనిచేసేవి. వాకీ టాకీస్ ఉండేవి, గుర్తున్నావా? సో ఆ వాకీ టాకీస్తో మనం ఏం చేసేవాళ్ళం, ఓన్లీ మాట్లాడుకునే వాళ్ళం అంతే, దానికి తప్ప దేనికి పనిచేసేవి కాదు. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు సెకండ్ జనరేషన్ మొబైల్స్ వచ్చాయి. సెకండ్ జనరేషన్ మొబైల్స్లలో మాట్లాడడంతో పాటు మనం ఏంటంటే టెక్స్ట్ మెసేజెస్ పంపించుకోవడం, ఇంటర్నెట్ యూజ్ చేయడం. ఇంటర్నెట్ అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ కాదు, స్లో ఇంటర్నెట్ యూజ్ చేయడం వచ్చింది. అంటే ఏంటంటే అప్పుడు మనం దాన్ని జీపీఆర్ఎస్ అనేవాళ్ళం. ఓకే, సో ఆ జీపీఆర్ఎస్ని యూజ్ చేయడం లాంటివి చేసేవాళ్ళం. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు థర్డ్ జనరేషన్ వచ్చింది. థర్డ్ జనరేషన్ అంటే 3G నెట్వర్క్ వచ్చిన తర్వాత మనం ఏం చేసాం అని అంటే వీడియో కాల్స్ చేయడానికి, హై స్పీడ్ ఇంటర్నెట్ యూజ్ చేయడానికి దీన్ని వాడేవాళ్ళం. తర్వాత వచ్చేసింది ఏంటంటే మనకు 4G, దాన్ని మనం ఏమంటామంటే ఎల్టీఈ అని కూడా అంటూ ఉంటాం. ఓకే, సో ఈ ఎల్టీఈలో ఏంటంటే 3Gతో పోల్చుకున్నట్టయితే ఇంటర్నెట్ అనేది చాలా స్పీడ్గా రావడం జరిగింది. తర్వాత వచ్చింది ఏంటి అంటే మనకు వోల్టీ. ఓకే, సో ఈ వోల్టీకి ఎల్టీఈకి మధ్యలో తేడా ఏంటి అంటే ఎల్టీఈలో మీరు ఏంటంటే ఒకేసారి డేటా ఉన్న వాయిస్ కాల్స్ని ఒకేసారి యూజ్ చేయలేము. అంటే ఇప్పుడు చూడండి, మీకు ఏమైనా వాయిస్ కాల్ వచ్చింది అనుకోండి, మీకు ఆటోమేటిక్ ఇంటర్నెట్ అనేది డిస్కనెక్ట్ అయిపోయేది. ఓకే, దీనిలో ఎల్టీఈలో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. మీకు ఏంటంటే ఎల్టీఈ మొబైల్ ఉందనుకోండి, మీకు ఏదైనా ఒక కాల్ వచ్చింది అనుకోండి, ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటే ఏమవుతుంది, అది ఇంటర్నెట్ అనేది డిస్కనెక్ట్ అయిపోద్ది. కానీ మనకి వోల్టీలో అలా జరగదు. వోల్టీలో చూడండి, ఈ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవ్వకపోవడంతో పాటు మీకు కాల్స్ అనేవి చాలా ఫాస్ట్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. మీకు పాత టెక్నాలజీతో పోల్చుకున్నట్టయితే పాత టెక్నాలజీ ఎన్ని సెకండ్స్, 5 సెకండ్స్, 6 సెకండ్స్, 10 సెకండ్స్ వరకు టైం పట్టేది ఒక కాల్ కలవడానికి. అదే మనకి ఈ వోల్టీలోకి వచ్చేసరికి ఏంటంటే 2 నుంచి 3 సెకండ్స్లో కాల్ అనేది కనెక్ట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్ కనెక్ట్ అయిపోతుంది. అంతేకాకుండా మనకు క్లిస్టర్ క్లియర్ వాయిస్ వస్తుంది, అంటే హెచ్డీలో వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ జియో సిమ్ వాడుతున్నట్టయితే మీ దగ్గర ఒకవేళ జియో నెట్వర్క్ కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు ఏంటంటే తేడా కనిపిస్తుంది. పాత టెక్నాలజీకి ఈ టెక్నాలజీకి ఉన్నట్టయితే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా కాల్స్ అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అవి చూడండి, మనకు ఈ ఎల్టీ ఏదైతే ఉందో దాంట్లో మనం కాల్స్ చేయాలి అంటే డైరెక్ట్ వోల్టీ కాల్స్ చేయలేము. దానికోసం మనం థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు చూడండి, మీరు జియో వాయిస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటేనే జియో సిమ్ మీరు వేసుకునేటప్పుడు 4G మొబైల్ అయినా సరే అది ఎల్టీఈ సపోర్ట్ చేస్తే మీకు జియో వాయిస్ ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు మాత్రమే కాల్ చేయొస్తుంది, లేకపోతే కాల్స్ చేయడం రాదు దాంట్లో. అదే వోల్టీ మొబైల్లో మీరు ఎటువంటి యాప్స్ని, థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి డైరెక్ట్ కాల్స్ చేసేయచ్చు అన్నట్టు. ఓకే, సో అది దీనికి తేడా. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా ఎక్కువగా వినిపించే మాట ఏంటి అంటే విఐఎల్టీ. ఓకే, సో ఇంతకుముందు నేను ఏం చెప్పాను, వోల్టీ అనేది ఎస్పెషల్లీ వాయిస్ ప్లస్ డేటా రెండింటి కోసం అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ విఐఎల్టీ అని ఏంటంటే వీడియోస్ కోసం అన్నట్టు, అంటే వీడియో కాలింగ్స్ కోసం ఎక్కువగా దీన్ని డిజైన్ చేశారన్నట్టు, ఎస్పెషల్లీ వీడియో కాలింగ్ కోసం. ఓకే, సో ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. సో మనం వీడియో కాల్స్ చేయాలి అంటే మనకు ఏం కావాలి, వీడియో కాల్స్ చేయాలి అంటే మనం వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటాం, హైక్, స్కైప్, ఐఎంఓ ఇటువంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇటువంటి సాఫ్ట్వేర్స్ అవసరం లేకుండా డైరెక్ట్ మనం డైల్ ప్యాడ్ నుంచే మనకు సంబంధించిన వీడియో కాల్స్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో అదన్నట్టు ఈ విఐఎల్టీఈ అంటే. ఓకే, సో వీడియో ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఓకే, సో చూడండి, దీనికోసం మీ దగ్గర విఐఎల్టీ ఎనేబుల్డ్ ఉన్న మొబైల్ ఉండాలి. ఇప్పుడు వచ్చే మొబైల్స్ దాదాపుగా విఐఎల్టీ తోటి వస్తున్నాయి. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, అంతేకాకుండా చూడండి, దీనిలో చూసుకున్నట్టయితే మనకు వీడియో క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఓకే, సో మీరు ఇంతకుముందుతో పోల్చుకున్నట్టయితే దీనిలో వీడియో కాల్స్ చేసి చూడండి, చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతాయి, తర్వాత చాలా క్లారిటీ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో దానికి కోడాక్ కూడా మారిపోయింది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఎల్టీఈ, వోల్టీ, విఐఎల్టీకి మధ్యలో తేడా. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.